అత్యాచార బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జైనూర్ బాధితురాలని మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహా పలువురు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు 9 నెలల కాలంలోనే సుమారు 1900 వరకు అత్యాచార ఘటనలు, 4 మతకర్ష ఘటనలు జరిగాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆసిఫాబాద్ బాధితురాలకి 10 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయని అన్నారు. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. పోలీసులను ప్రభుత్వం పనిచేయనీయట్లేదని విమర్శలు చేశారు. వరద నిర్వహణ, రుణమాఫీ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి. నిన్న ఖమ్మం జిల్లా భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈరోజు పత్రికలో చూసాం. 6 చనిపోయినట్టుగా. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినాయా? నిన్న ఒక పెద్ద ఆయన చెప్తా ఉండే, దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ చప్పుడు కూడా వినిపించలేదు. ఎటుపోతుంది రాష్ట్రం? ఏం చెప్పింది ఎన్నికల ముందు? మాది ప్రజాస్వామ్యమని, ప్రజాపాలనని. ఇవాళ ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది. ఇలా మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. పేరుకే ప్రజాపాలన, అంతా అక్రమాలే, అన్ని నిర్బంధాలే, అన్ని అక్రమ కేసులే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి జైనూర్లో గిరిజన మహిళ పైన జరిగిన హత్యాయత్నం కానీ అత్యాచార యత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఇవాళ మహిళ హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో ఉంది. కనీసం వచ్చి చూడడానికి నీకు టైం దొరకడం లేదా? నువ్వు వాడికి పోయి ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదా. మరి ఒక గిరిజన మహిళ, ఒక గోండు మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకలేదా? అంటే మీరు ఇలా దబాయించులు, అక్రమ కేసులు, ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయనీయడం లేదు. ఇదే పోలీసులు కదా, ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా. ఆ పోలీసులను మీరు పని చేయనీయడం లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్. అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తుంది. అసలు ఎవరికి అర్థమే అయితలేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయింది. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్లో 50 రుణమాఫీ కాలేదండి. ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు. దేశానికి ఆదర్శంగా నిలిచింది మా తెలంగాణ రాష్ట్రం. పంటలలో రైతులలో అంత మంచిగా నడిచారు రైతులన్నలు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు. 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లు. మళ్ళీ గుడ్ల మీద ఒట్లు తింటారు, దేవుళ్ళ మీద ఒట్లు తింటారు. ఆ ఒట్లకు కూడా సరిగా తెలియదు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, గుండాయిజము, రౌడీజము, ప్రతి జాగాలో కూడా ఇదే నడుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అల్లకల్లోలంగా ఉన్నారు. మంచిగా ప్రభుత్వం నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు, కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా, మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్న అందరికీ కూడా